పిన్ని, మీతో మాట్లాడాలి. పిన్ని, వినబడుతుందా? మీతో మాట్లాడాలి. ఏంటే నోరు లేస్తుంది? నీతో మాట్లాడడానికి ఏమీ లేదు. పిన్ని, నువ్వు ఏం మాట్లాడతావో నాకు తెలిసే. ఆ హంతకుడి మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమనంటావు, అంతే కదా? అవును. అయితే చెప్తున్నాను విను. ఈ కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు. ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పో ఇక్కడి నుంచి. చూడు పిన్ని, నా మీద కోపం ఉంటే నన్ను కొట్టు తిట్టు భరిస్తాను, అంతేకాని నా మెట్టింటి వాళ్ళ జోలికి రా. మనిషి అన్నాక కొంచెమైనా మానవత్వం ఉండాలి పిన్ని. అవును, నీ మరిది తప్పు చేశాడు అని తెలిసినా వాణ్ణి కాపాడటానికి తెగ ఆరాటపడిపోతున్నావేంటి? నీలో మానవత్వం ఎక్కువైందా? పిన్ని, నేను చెప్పేది నమ్మండి. కార్తీక్ అసలు నాన్ననే కలవలేదు, నేను యాక్సిడెంట్ చేయలేదని చెప్తున్నాడు. ఓహో, అయితే సోమన్నయ్య చెప్పింది అబద్ధం అంటావా? ఒక్క నిమిషం పిన్ని. అంకుల్, నేను మళ్ళీ అడుగుతున్నాను, కార్తీక్ బైక్ తో నాన్నను గుద్దడం మీరు చూసారా? చూడలేదు అక్షయ. విన్నావా పిన్ని? నేను చాలా వినేశానే. ఇంకా ఇంకా వినడానికి నేను సిద్ధంగా లేను. నువ్వొచ్చి విన్నావా విన్నావా అని ఊరికి నన్ను విసిగించుకో. పోవతలకి. వద్దు పిన్ని, చెయ్యని నేరానికి ఒక అమ్మాయికుడిని కేసులో ఇరికించి పాపం మూట కట్టుకోకు. పోలీసులు కార్తీక్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకెళ్లారు. కార్తీక్ కి బెయిల్ కూడా రాదంటున్నారు. నువ్వొచ్చి కేసు వాపస్ తీసుకుంటే వదిలేస్తానని చెప్తున్నారు. అందుకే ఇంతలా అడుగుతున్నాను. రా పిన్ని, వచ్చి కేసు వాపస్ తీసుకో. కుదరదు. నా పసుపు కుంకుమలు చెరిపేయాలనుకున్న హంతకుణ్ణి ఆ దేవుడు క్షమించినా నేను క్షమించను. నీకు చేతనైంది చేసుకోపో. అక్క, ఏమైందక్క? మీ చెల్లెలు అడుగుతుంది కదా, చెప్పవే. అక్కడ నా మరిది జైల్లో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కేసు వాపస్ తీసుకోమని అమ్మని అమ్మని కాదు పిన్నిని అడుక్కుంటున్నాను అని. కానీ పిన్ని ఒప్పుకోవడం లేదని చెప్పు. వద్దు పిన్ని, నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. ఇలా మాట్లాడి నిన్ను నువ్వే తక్కువ చేసుకోకు. వచ్చి కేసు వాపస్ తీసుకో. ఏయ్, నేను కుదరదని చెప్తున్నాను కదా. ఎందుకింత కఠినంగా మాట్లాడుతున్నావు పిన్ని? ఇప్పుడు నీకేం కావాలి? నేనేడవాలి, నీ కాళ్ళు పట్టుకోవాలి, అంతే కదా? ప్లీజ్ పిన్ని, నన్ను ఏడిపించాలన్న ఉద్దేశంతో దయచేసి నా మెట్టినింటి వాళ్ళని ఇబ్బంది పెట్టకు. కావాలంటే నన్నేమైనా చేసుకో పిన్ని, ప్లీజ్. ఏంటమ్మా ఇది? అమ్మా, కేసు వాపస్ తీసుకోమ్మా. నేను తీసుకోనరా. అవును, ఏంటి నీ మరిది గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఉన్నట్టుండి వాడి మీద అంత ఇష్టం పెరిగిపోయిందేంటి? పిన్ని, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటి ఏంటి కొడతావా నన్ను? అంత ధైర్యం నీకు? నువ్వన్న మాట వేరే ఎవరైనా అనుంటే ఈ పాటికి 32 పళ్ళు రాల్చి చేతిలో పెట్టేదాన్ని. నువ్వు కాబట్టి బతికిపోయావు. అలాగా, సరే. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నేను పెట్టిన కేసు వాపసు తీసుకోనే. ఆ కార్తీక్ గాడ జైల్లోనే మగ్గి చావని. నేను నా పంతం నెగ్గించుకోలేదో నా పేరు రత్నవల్లే కాదు,
ఏం చేసుకుంటావో చేసుకోవే.